ప్రజలందరికీ కూడా ఈ రోజున జరిగేటటువంటి కొన్ని సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించడం కోసం ఈ యొక్క విషయాన్ని మీ అందరి దృష్టికి కూడా తీసుకురావడం జరుగుతుంది. గత కొన్ని రోజులుగా మాకు సత్తెనపల్లి టౌన్ పోలీస్ స్టేషన్లో మా దృష్టికి వచ్చినటువంటి కొన్ని అంశాలు, ఒకటి ఈ ఆన్లైన్లో ఉండేటటువంటి లోన్ యాప్స్ ద్వారా బాధితులయ్యేటటువంటి అంశం. రెండవది, ఏదైతే అత్యాశకు పోయి ఆన్లైన్ యాప్స్లో ఈ కామర్స్ అని కానీ లేదా స్టాక్ ట్రేడింగ్ అని కానీ ఉండేటటువంటి కొన్ని యాప్స్ని నిజమైనటువంటిగా నమ్మి మోసపోయేటటువంటి సంఘటనలు మా దగ్గరకు వచ్చినాయి. వాటి గురించి మేము కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. కాబట్టి వీటి పట్ల అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క విషయాన్ని మీ అందరూ కూడా మేము షేర్ చేస్తూ ఉన్నాము. దీంట్లో ముఖ్యంగా ఏదైనా కానీ ఒక యాప్ని మనం డౌన్లోడ్ చేసుకునేటప్పుడు దాని విశ్వసనీయత అనేది మనం చూసుకోవాలి. ఇది ప్లే స్టోర్లో ఉన్నంత మాత్రాన ఆ యాప్ అనేటటువంటి పూర్తిగా మనకు సురక్షితమైనదిగా ఎవరు కూడా భావించకూడదు. ఈ ఆన్లైన్లో ఏదైతే లోన్లు ఇస్తామంటున్నారో దాని ద్వారా యాప్స్ని డౌన్లోడ్ చేసుకోవడమే కాకుండా చాలా మంది ఆ యాప్తో పాటుగా మైక్రోఫోన్కి, కెమెరాకి, అదేవిధంగా స్టోరేజ్కి, దానితో పాటుగా వాడి యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్కి, దాంతోపాటు వాళ్ళ కాల్ లాగ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అనుమతుల్ని ఆ యాప్స్ ఏదైతే ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, మీ మైక్రోఫోన్ని వాళ్ళు యాక్సెస్ చేయగలుగుతారు, మీ కెమెరాని వాళ్ళు యాక్సెస్ చేయగలుగుతారు, మీ యొక్క స్టోరేజ్ ఏదైతే మీ ఫోటోలు కానీ, మీ వీడియోలు కానీ, మీకు ఇతర సంబంధించిన ఫైల్స్ కానీ ప్రతి ఒక్క దాన్ని కూడా వాళ్ళు యాక్సెస్ చేయడానికి మీకు పర్మిషన్ ఇస్తున్నారు. దాంతోపాటుగా మీ దగ్గర ఫీడ్ అయినటువంటి కాంటాక్ట్స్ అన్ని కూడా ఎలాగైతే మీ దగ్గర ఫీడ్ అయినట్టు వాటికి సంబంధించిన వివరాలు, మీరు ఒక 24 గంటల్లో లేదంటే 48 గంటల్లో మీరు ఎవరికి ఎక్కువ మందికి మీరు కాల్ చేస్తున్నారు, మీకు సన్నిహితులు ఎవరు, బంధువులు ఎవరు, లేదంటే స్నేహితులు ఎవరు అనేటటువంటిది కూడా వాళ్ళు తెలుసుకునే విధంగా ప్రతి ఒక్క సమాచారాన్ని కూడా వాళ్ళు మీ దగ్గర నుంచి సంగ్రహించడానికి అనువుగా మీరు ఇచ్చే అనుమతులు వాళ్ళకు ఉపయోగపడుతున్నాయి. తద్వారా మీరు లోన్లు చాలా చిన్న చిన్న మొత్తాలే లోన్లు తీసుకుంటున్నారు. 3,000, 4,000, 5,000 అలా తీసుకుంటున్నారు. దానికి అంతకంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు ఆన్లైన్లో పేమెంట్ చేస్తున్నారు. అయినా కానీ వాళ్ళ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ మోసగాళ్ళు పాకిస్తాన్ నెంబర్స్ తోటి, వాటి నెంబర్స్ తోటి ఈ యొక్క బాధితులను కాంటాక్ట్ చేయడము, వారికి సంబంధించినటువంటి స్టోరేజ్లో ఉండేటటువంటి ఫొటోస్ని వాటిని తీసుకొని వాటిని మార్ఫింగ్ చేసి వీళ్ళ తలకాయలు పెట్టి కింద ఉండేటటువంటి భాగాలను మొత్తం కూడా మార్ఫింగ్ చేసి వాటిని ముందు బాధితుడికి పంపించి బాధితుడిని బ్లాక్మెయిల్ చేయడము. వాళ్ళు కానీ విననట్లయితే ఆ యొక్క సమాచారాన్ని ఎవరైతే మనము వాళ్ళకి అనుమతులు ఇచ్చిన దాని ప్రకారంగా దగ్గర సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమాచారం వాళ్ళు ముందుగానే సేకరిస్తున్నారు. కాబట్టి అటువంటి సమాచారాన్ని తీసుకుని వాళ్ళ సన్నిహితులకి, బంధువులకు కానీ, స్నేహితులకు కానీ అటువంటి సమాచారాన్ని ఏదైతే వాళ్ళు తయారు చేసిన మార్కింగ్ చేసినటువంటి ఫోటోల్ని, అసభ్యంగా ఉండేటువంటి ఫోటోల్ని షేర్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి దాన్ని కూడా గుడ్డిగా నమ్మకుండా దాని యొక్క విశ్వసనీయత ఏమిటనేది గ్రహించుకోవాలి. అన్ని అనుమతులు కానీ ఇచ్చినట్లయితే మీ సెల్ ఫోన్ ఏదైతే ఉందో, మనం ఒక సెల్ ఫోన్ ద్వారా ప్రపంచాన్ని ఎలాగైతే దర్శించవచ్చో మన సెల్ ఫోన్ లో ఉండే సమాచారాన్ని కూడా ప్రపంచం మొత్తం కూడా దర్శించడానికి అనువుగా ఈ రోజు ఉండేటువంటి టెక్నాలజీ ఉంది. కాబట్టి దీని పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదే విధంగా మేము ట్రేడింగ్ చేస్తామని చెప్పేసి ఏదో ఒక కంపెనీ పేరు చెప్పి కొన్ని వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేసి దాంట్లో వాళ్ళే మేము ఈ విధంగా పెట్టుబడి పెట్టాము, ఈ స్టాక్స్ లో పెట్టాము, ఇంత లాభం వచ్చిందని చెప్పేసి దాంట్లో మిగిలిన సభ్యులను నమ్మించేసి దాంట్లో ఒక అకౌంట్ ని క్రియేట్ చేసి దాని ద్వారా వీళ్ళ డబ్బులంతా కూడా దాంట్లో డిపాజిట్ చేయించిన తర్వాత వీళ్ళకి తిరిగి ఆ వచ్చినటువంటి లాభాలు మాత్రం ఆ యొక్క వాట్సాప్ గ్రూప్ లో చూపిస్తుంటారు. కానీ వీళ్ళ అకౌంట్ కి క్రెడిట్ చేయమన్నప్పుడు మాత్రం ఆ అకౌంట్ గ్రూప్ లో క్రెడిట్ చేయకపోవడం అనేటటువంటి కూడా జరగడం ద్వారా ఆ విధంగా కూడా సుమారుగా ఈ మధ్య కాలంలో ఒక బాధితుడు 65 లక్షల రూపాయలు నష్టపోవడం జరిగింది. దాని పట్ల దర్యాప్తు చేస్తున్నాము. కానీ ఏమవుతుందంటే, ఒకసారి వాళ్ళ అకౌంట్స్ లోకి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని స్ప్లిట్ చేసి సుమారుగా 100 అకౌంట్స్ లోకి మళ్ళీ దాన్ని మార్చడం జరుగుతుంది. రికవరీ అనేటటువంటిది కూడా చాలా పెద్ద ప్రాసెస్ తో కూడినటువంటిది. అదే విధంగా ఇంకొక విషయం ఏమిటంటే, ఈ కామర్స్ అనేటటువంటిది కూడా ఒకటి. దీంట్లో వస్తువు ఎక్కడ కూడా మనకు కనిపించదు. ఒక ఎలైట్ మాల్ అని చెప్పేసి ఒక యాప్ని చూసాము ఈ మధ్య కాలంలో మేము పెట్టినటువంటి కేసులు. దాంట్లో కూడా ఈ కామర్స్ యాప్లో ఏమిటంటే, వస్తువుని ఈ బాధితుడు సెలెక్ట్ చేసుకుంటాడు, కొంత అమౌంట్ డిపాజిట్ చేస్తాడు, ఆ వస్తువుని వేరే వాళ్ళు కొన్నట్టుగా కొంత లాభం వచ్చినట్టుగా మనం చూపించడం జరుగుతుంది. ఎక్కడ కూడా మనీ ట్రాన్సాక్షన్ మాత్రము వాళ్ళు చూపించినటువంటి యాప్లో ఉండేటువంటి అకౌంట్లో పెరుగుతుంది. కానీ బాధితుడికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లో ఎక్కడ కూడా అమౌంట్ పెరగదు. వేసినటువంటి డిపాజిట్ కంప్లీట్ గా వాళ్ళకి వెళ్ళిపోతుంది. తర్వాత ఇతను దాంట్లో పెట్టుబడి పెట్టడం మానేసిన తర్వాత ఇంకా పెట్టుబడి పెట్టాలని చెప్పి వాళ్ళు అడుగుతారు. ఇతను పెట్టుబడి పెట్టలేని అన్నప్పుడు ఆ అకౌంట్ ను క్లోజ్ చేసినట్టుగా ప్రకటించేసి ఆ విధంగా కూడా బాధితులు మోసం చేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా యాప్స్ ని డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఇచ్చే అనుమతులు ఆ యాప్స్ సరైనవి అయినా కాదా, అదే విధంగా అధిక లాభాలు వస్తాయనేటటువంటి అత్యాశకు వెళ్ళిపోయి మీరు ఏదైతే కష్టార్జితంతో సంపాదించిన లక్షల రూపాయలని 2 నెలలు 3 నెలల కాలంలో జీవితకాలం సంపాదించిన డబ్బు మొత్తాన్ని కూడా వాటిలో పెట్టేసేసి మోసపోద్దని చెప్పేసి ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేసుకోండి. థ్యాంక్ యూ.